ఇవాళ తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇది ఇంటర్ రిజల్టా? ఈ గాడిద ఎటువేండు పసిగా అక్క వీడున్నా ఏంది? అరే ఇవాళ మీ ఇంటర్ రిజల్ట్ కారా? ఒరే అక్క ఇవాళ ఇంటర్ రిజల్ట్ ఏమో మొన్ననే రాసిన రాత్రిగానే ఇవాళనే వస్తా రిజల్ట్. జోకేయకు. జోక్ చేసురు కాదురా, ఇప్పుడే న్యూస్ చూసినా ఇవాళ ఇంటర్ రిజల్ట్ అట. అవునా? అయినా రిజల్ట్ అయితే ఏందక్క, మనం ఎట్లా పాస్ అయినా? ఇవే తగ్గించుకుంటే మంచిది. పాస్ అయితే ఏం కాదురా, ఒక్కవేళ ఫెయిల్ అయినామనుకో సీరి బొంద పెడతా కొడుక. అక్క నేను ఫెయిల్ అవుతున్నా, నా మీద నమ్మకం లేదా నీకు? 10th ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా తెలియదా? 10th లో నక్కలు ఇచ్చిరు కాబట్టి పాస్ అయినావు, లేకపోతే నీ మోకానికి నువ్వేలా పాస్ అయ్యేవురా? ఏ అక్క నువ్వు నా ఇజ్జత్ తీయకు. కొన్ని చదువుకోనైనా కొన్ని నకలు ఇచ్చిరు గంతే. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా, ఇప్పుడు కూడా గట్టినే అవుతా. 10th లెక్క నక్కలు ఎవడియ్యర్రా, ఇంటర్ లో బాగా స్ట్రిక్ట్ ఉంటది. పాస్ అవుతావా మరి? ఏ అక్క గట్లా అంటావు? నేను రాత్రి బావులు కష్టపడి చదివి రాసినాక నేను దాని దానికి ఫలితం ఉంటది, నేను దాని దానికి ఫలితం ఉంటది. మ్యూజిక్ తాగిన దానికా? అదే అక్క చదివిన దానికి ఫలితం ఉంటది అక్క అంటన్నా. సరే గాని ఒక్కవేళ నువ్వు ఇట్లా ఫెయిల్ అయినావనుకో బిడ్డ. ఫెయిల్ అయితే ఏం చేస్తావా అక్క? బర్రెలు కాపిస్తావా గొర్రెలు కాపిస్తావా? కాదు అక్క నీకంటే ఎక్కువనా? బర్రెలు గొర్రెలు కాపించుడు కాదు బిడ్డ, నువ్వు ఇట్లా ఫెయిల్ అయినావనుకో నిజంగానే బొంద పెడతా. అయినా అన్ని మంచిగా రాసిన మా పాస్ అవుతా అక్క, కంపల్సరీ పాస్ అవుతా. నీ పరుగు నిలబెడతా అక్క నేను. నా పరువు నిలబెడితే మంచిదే, పండ పెట్టినావనుకో నిన్ను వండబెడతా బొందలా. అయినా నీకు అంతగానే శ్రమ ఎందుకక్క? నేను పాస్ అవుతా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతా. నువ్వే చెప్పుకోవాలి ఈడు నా తమ్ముడని ఊరంతా. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుడేమో గాని బార్డర్ పాస్ అయినా చాలరా, మళ్ళా పెగ్గలు కొట్టుకోకు ఊరంతా చెప్పుకోవాలని. ఏందక్క బార్డర్ పాస్ అంటావు? ఫస్ట్ ఇయర్ అంటే బార్డర్ పాస్ లెక్క కనబడతాడా? ఎవరైనా నింటే నా ఇజ్జత్ పోతుంది. ఇంటర్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఐపీఎస్ ఐఏఎస్ అయి చూపెడతా చూడు. నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ కావాల్సిన అవసరం లేదురా, ఫస్ట్ నువ్వు ఇంటర్ పాస్ గా. ఒక్కరు నువ్వు ఇంటర్ పాస్ కాకపోయినావు అనుకో, రొట్టెను కదా రొట్టె పెంక మీద ఎట్లా కాలుతానో నిన్న రొట్టె ప్లేస్ లో కాల్చి చూపెడతా. నువ్వు ఆగే నా ఇజ్జత్ దియకే. పోయి రిజల్ట్ చూసుకొని వస్తావు. రిజల్ట్ చూసి వచ్చి పాస్ అని ఫస్ట్ రిజల్ట్ వచ్చి నీకే చెప్తాగే. పోరపో నలమొకపోడా, ఫెయిల్ అయితే నిన్ను బొంద పెడతా. అనే దీప, ఈ ఎండాకాలం హాలిడేస్ అన్ని రోజులు ఎటైనా టూర్ పోదామా అని? నిజమేనే, ఎటైనా పోదాం హాలిడేస్లల్లా. కానీ ఏ ప్లేస్కి పోదామే? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదామా అని. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికా? మీ అమ్మమ్మ వాళ్ళు ఉళ్ళే చూడడానికి అంతగానం ఏముంది? నీ ముఖం, మా అమ్మమ్మ వాళ్ళ ఉళ్ళే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, కొండలకి పెద్ద చెట్లు మంచిగా పచ్చ ఉంటాయి, అట్లనే పచ్చని పొలాలు ఉంటాయే. నీ ముఖం, గీ ఎండాకాలం గుట్టకు చెట్లు పచ్చగా ఉంటాయా అనే? నువ్వు భలే ఉన్నావు గాని. అయినా గీ పచ్చని పొలాలు అంటాను, పొలాలు కోతకు రానే వచ్చినా కొయ్యన కోసిరు, పచ్చని పొలాలు ఎక్కడియే? ఆవు కరెక్టే కదా. మరి అట్లా అంటే ఆడ చూస్తేందుకు పెద్ద చెరువు ఉన్నదే. చెరువా? చెర్ల పోయి ఏం చేద్దామే? ఒక పక్క బర్రెలు బొరితే ఇంకొక పక్క మనం గిట్ట బొరదామేంది? ఏంది అంత గట్లంటున్నావు? అయినా ఎండాకాలం కదా, చెర్ల నీళ్ళు ఉంటాయో ఉండయో. సరే మరి ఏ ప్లేస్ కోదాం నువ్వే చెప్పు. మరి ఎక్కడికి పోదామే? వైజాగ్ బీచ్ కోదామా అనే? బీచ్ అంటే ఏంటిది? అక్కడ ఎగ్ పప్పు కర్రీ పప్పులు ఉంటాయి అదేనానే? ఓ పిసదానా, బీచ్ లా ఎగ్ పప్పులు కర్రీ పప్పులు ఉండయే, బేకరీలు ఉంటాయి. బీచ్ అంటే బేకరీ కాదు. నాకు తెలిసే, నేను వట్టిగానే అన్నా. బీచ్ అంటే మంచిగా రాక్కుంటా డాన్సులు చేస్తారే, ఇగో ఇంకా చలి పెట్టకుండా చెవులకు పెట్టుకొని డించక అనుకుంటా డీజే కొడతారే, ఇంకో పైన నుంచి వెళ్ళి డిస్కో లైట్లు వస్తాయి. గీంత నాకు తెలియదు అనుకుంటున్నావా? గంత పిస్తాను అనుకుంటున్నావా అనే? నీ ముఖమే, దాన్ని బీచ్ అనరే, పబ్ అంటారే. నీకేం తెలియదని నాకు మా అర్థమైంది. మరి బీచ్ అంటే ఏంటిదే నువ్వే చెప్పు. ఓ పిసదానా, బీచ్ అంటే సముద్రమే, సముద్రం. అందులో మస్తు ఉసుకుంటది, గిట్ల అలలు వస్తాయి. అవునా? నిజమా? ఓహో గదానే. అయినా గాని మా అమ్మమ్మల పెద్ద చెరువే ఎండిపోయింది, ఇక గద ఎండిపోదా అనే? అలా ఇసుకుంటదేమోనే, ఈ ఎండకు ఇసుకల మస్తు కాళ్ళు కాలుతాయి. అరే
పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆవు నిజమేనే. మీ అమ్మమ్మలకి అంత పెద్ద చెరువు ఎండిపోయిందంటే ఇంకా మొత్తం అంత సముద్రంలో నీళ్ళేడుంటాయి ఉండే సప్పుడేక వానాకాలం గిట్ట పోదంతి. అరే ఏంట్రా ఇది? గంతే, వర్షాకాలం గిట్ట పోదంతియే, బాగా నీళ్లుంటాయి. అగో అక్కలు గిడ కూర్చొని ఏం చేస్తారు? ఏం లేదురా తమ్ముడు, ఈ ఎండాకాలంలో ఎటన్నా పోదామని ప్లాన్ చేస్తున్నాం. మరి ఎటు పోదాం అనుకుంటుర్రు? నీకేమన్నా మంచి ప్లేస్ తెలుసుంటే చెప్పు తమ్ముడు, పోతాం. సపరేట్గా లగ్గం చేసుకొని అత్తారింటి కోరి వేసేసాడు, బాగా వేసేసాడు. మేము అన్నది గట్ల కాదురా, ఎటన్నా టూర్ కోతాం అంటున్నాం. ఇంకేంది, మీరు లగ్గం చేసుకొని అత్తారింటికి హోమ్ టూర్ కోరి. మళ్ళీ పంచి దెబ్బ మీద దెబ్బ. టూర్ అంటే ఇక హోమ్ టూర్లు కాదురా. సరే కానీ ఇలా మీ ఇంటర్ రిజల్ట్ ఫెయిల్ అయితే ఇట మీ అయ్య జోబుతాడు. అగో ఇవాళ మా రిజల్ట్ అని నీకెవడు చెప్పిండ్రా? మా అయ్యనే చెప్పిండు. మీ అయ్యనా? మీ అయ్యకేం తెలుసురా? మా అయ్య సారు. ఏ బడికి సార్రా మీ అయ్యా? ఏ బడికి కాదు, కాలేజీకి. కాలేజీకా? అట్లయితే నిజంగానే రిజల్ట్ కావచ్చు ఇయ్యాలా. అమ్మ తోడే, ఇలా నిజంగానే రిజల్ట్ అనే రిజల్ట్ అనుడితోనే నా గుండె 40లో కొట్టుకునేది 70లో కొట్టుకుంటాందే, 40లో కొట్టుకునేది 70లో కొట్టుకుంటాందే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నీ ముఖమే గుండె కొట్టుకునే 70లో కొట్టుకుంటదే, 100 కొట్టుకుంటాను. ఇంకా నువ్వు బైపీసీ స్టూడెంట్ వేమో. అక్క నువ్వు ఇప్పుడు బైపీసీయా అయితే నీ 2-3 పోతాయి పో. ఖతం. నీకెట్లా తెలుసురా నాకు 2-3 పోతాయని? నువ్వు గుండె 70లో 40లో కొట్టుకున్నా అన్న వాళ్ళే నాకు అర్థమైంది. ఏ 2-3 పోవురా, పోతే ఇటు ఒకటి పోతుంది కావచ్చు. ఒకటి పోతుందా? ఇక మీ అయ్యది అంతడి పో. అరే మా అయ్య తిడుతుందని మా అయ్య కొడుతుందని భయానికి నేను అందరి లెక్క ఉరేసుకోనో మందు తాగో బాయిలో దున్నుకో సత్తను అనుకుంటాను వారా. నేను అట్లా జావా ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయితా. మళ్ళా రాసినప్పుడు మళ్ళా ఫెయిల్ అయితే ఎట్లా? మళ్ళా ఫెయిల్ అవుతున్నారా? మళ్ళా రాస్తా. తర్వాత కూడా ఫెయిల్ అయితే ఎట్లా? మళ్ళా ఫెయిల్ అయితే ఏం చేస్తారా? పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతా. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి. ఈడగదే బోళ్ళు తోమి బట్టలు విండు, ఆడగదే బోళ్ళు తోమి బట్టలు విండు. ఎవరైనా నౌకరీ చేసేది ఉందారా? అబ్బా నువ్వు సూపర్ అక్క. అందరు నీ లెక్కుంటే ఒకళ్ళు ఫెయిల్ అయినా ఒకళ్ళు చచ్చిపోరు. మరి అట్లనే ఉండాలిరా. ఫెయిల్ అయితే అబ్బాయి తీతరన్న భయం కొద్దీ సచ్చుడు అయ్యిందిరా. తాత ఇల్లు ఇచ్చిపెట్టుడేమో కానీ ఇల్లుకాయ లేదు. ఇంట్లో కుక్కలు వచ్చుడే, నక్కలు వచ్చుడే, పందులు వచ్చుడే, అన్ని వచ్చి పడైతున్నాయి. ఇల్లుకాయ లేదు. అశోకు బాబు ఏందే ఈడున్నావు? ఏం చెప్తాను ఈడ? బాబు తాత వచ్చిపోయిన కానీ ఇంటికి అత్తనేమో ఇల్లు ఎక్కలేదు. చూడు గడ్డి ఎట్లా అయింది. గడ్డి వీక్తానే. గడ్డి వీకే కానీ ఇవాళ ఏందో తెలుసా నీకు? ఇవాళ నా బాబు ఆదివారమే. చికెన్ ఇట్లా తెస్తావా? నేను ఏమన్నా ఆదివారం కాదురా, నల్లమొకపోడా. ఇలా రిజల్ట్ రా. రిజల్టా? ఎలక్షన్ రిజల్ట్ రానే బాబు. ఎవరికి వెళ్తారా అంటే నీ ముట్టిని కాదంతా బాడుకావు. ఎలక్షన్ రిజల్ట్ కాదురా, నీ ఇంటర్ రిజల్ట్. ఇంటర్ రిజల్టా? రిజల్ట్ అంటే ఎందుకురా భయపడతావు? పేలిగిట్ అయితే ఏంది? పేరు బాబు పాస్ అయితే బగ్గదాది మంచిగా రాసిన పాస్ అయితేనే. పాస్ అయితే ఏం కాదు బిడ్డ, పాస్ గిట్ట కాకపోలే బిడ్డ. తెలుసుగా నా గురించి? తెలుసు బాబు. పేరు గాను అన్ని మంచిగా రాసిన. పోయినసారి ఇక లచ్చని కొడుకు కంటే మార్కులు తక్కువ వచ్చినాయి బిడ్డ. ఈసారి ఆయన కొడుకు కంటే ఎక్కువ రావాలి బిడ్డ మార్కులు. గట్ల కాదు బాబు, పాస్ అయితే అని చెప్తాను కానీ మళ్ళీ ఆనకన్నా ఎక్కువ వచ్చి ఎందుకు చెప్పు? లేదు ఆయన కొడుకు కంటే ఎక్కువ రావాలి మార్కులు. నా ఇజ్జత్ కాపాడాలి. పోయినసారి నా ఇజ్జత్ ఇచ్చిన వాడు. ఇజ్జత్ ఏంది బాబు? ఇజ్జతి వాన్ టాలెంట్ మంది, నా టాలెంట్ నాది. అయినా మార్కులకు ఇజ్జతికి ఏం సంబంధం బాబు చెప్పు? అరే ఇజ్జత్ ఎందుకు ఇజ్జతి? ఈ రోజులలో ఒక పెద్ద మనిషికి పరువు ఉండాలిరా. పరువు కాపాడు కొడుకు ఎందుకురా? ఖచ్చితంగా పాస్ అయితే బాబు నీ పరువు కాపాడుతానే. అది బిడ్డ. ఒకవేళ పాస్ అయినా పరువు కాపాలనుకో, అప్పుడు చెప్తా నీ సంగతి నేను. ఒకవేళ నువ్వు పాస్ కాక ఫెయిల్ అయ్యానుకో బిడ్డ, నువ్వు భూమి మీద ఉండి వేస్ట్. పాస్ అయితే బాబు
సరే నీ పని చేసుకొని నువ్వు నీ హాల్ టికెట్ నెంబర్ నేను ఇంకా మీసేలో చూస్తా. అద్దు బాబు, నా రిజల్ట్ నేనే చూసుకుంటా. పో బాబు, నేను పని చూసుకొని రిజల్ట్ చూసుకొని వచ్చినాక నీకు చెప్తా నేను. సరే సరే నేను పోతున్నా. గుడ్ న్యూస్ తోటి నా ముందుకు రావాలి నువ్వు. దేవుడా 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 నేను పాస్ కావాలి. కొనగట్ట అంజన్న, ఇమలాడ రాజన్న, కొమరేలి మల్లన్న, శ్రీశైలం మల్లన్న, తిరుపతి వెంకన్న, అన్ని దేవులకు మొక్కుతానా. దేవుడా నేను పాస్ కావాలి. ఒకవేళ పాస్ అయినాకో కొండగట్టుకు నడుచుకుంటా అంజన్న, తిరుపతి కూడా పోదాం అనుకుంటాన్నా. కానీ బాగా దూరం అని ఆలోచిస్తాన్నా. దేవుడు అది కూడా మా వదును. మన ఎల్లమ్మ కాడ మేకని కొత్తా, నరసింహస్వామి కాడ మేకని కొత్తా. నేను పాస్ అయితే దేవుడా నువ్వే చూసుకోవాలిగా. ఓరి అవ్వ, నీకు బాగానే మొక్కులు ఉన్నాయేంద్రో. ఈ పాస్ అయితే ఈ మొక్కులన్నీ తీరుతావా మరి? అసలు ఆడు పాస్ అయితే ఆడు పాస్ కాడనే గవ్వని మొక్కులు మొక్కుతాడు, లేకపోతే గాడు మొక్కుతాడా? ఎందుకురా గడ్లు అంటాను? వాని మీద నమ్మకలేదా నీకు? ఆడు ఆయన బర్త్డేకి బీరు కొని ఇచ్చేందుకే ఏరుకున్నాడు. ఇంకా ఆడట ఎల్లవ తల్లికి మేక పోతాడట, నరసింహస్వామికి మేక పోతాడట. అసలు ఆడు పాసే కాడు. అరే పసిగా ఇప్పుడు చెప్తానా, ఒక నేను పాస్ కాలేదనుకో చల్ బ్యాంక్ నీ చెవే కోసి ఇస్తారా. ఓ ముండగొడక, నా చెవి కోస్తా అంటావు, నీ చెవి నువ్వు కోసుకో. అసలు నువ్వు పాసే కావు, నేను ఆ చెవి కోద్దాం అందుతున్నావా? అవురా, నువ్వు పాస్ అవుతావని గంతగానం నమ్మకం ఉందా రా? గన్నిగానం మొక్కులు మొక్కి ఏది మొక్కుతున్నావు? అరే 30 మార్కులు అయితే పాసు, 20 మంది మన రాయనే రాత్రిని. ఆడమేకపోతుకు వస్తా అంటిని, ఈడమేకపోతుకు వస్తా అంటిని. దేవుడు 10 మార్కులు ఆయన మంది వేసి పాస్ చేయడారా? మా చేస్తాడు దేవుడు, మా ఉన్నారా? దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? అరే గాలికి దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కంటే దీపం అవుతుందా రా? నీ శాస్త్రం కూడా గట్టినే ఉంది. నువ్వు రాసిందేమో 25 మార్కులు, నీకు రావాల్సినేమో 35 మార్కులు. గట్లెట్లా వస్తాయిరా? అగో మేకపోతులు కొత్తలేనా? ఎల్లమ్మ కోటి, నరసింహస్వామి కోటి, మా పాస్ అయితా. అరే ఇడు బాగా గుర్తుండు, ఫస్ట్ ఇన్ రిజల్ట్ చూడరా. అరే నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పరా, ఫస్ట్ నీదే చూస్తా. చెప్తా చూడు, 1100 లాస్ట్కు. సరే ఆగు, 1100. అరే నువ్వు అన్నట్టు అయిందిరా, దేవుడు చూసిండ్రా. అయిపోయినా అట్లుంటది. గాడ్ ఇస్ గ్రేట్ రా. గాడ్ ఈస్ గ్రేటే రా. నువ్వు అన్నట్టు అన్ని 25 మార్కులు వచ్చినాయిరా, అన్ని ఫెయిల్ అయినావు. ఒరే అక్క అన్ని ఫెయిలా? ఇప్పుడు నా మొక్కు మరి? నీ మొక్కు మోసపూరితమైన మొక్కురా, అందుకే రా భక్తితో మొక్కితే మొక్క అంటారు, భయంతో మొక్కితే అది మొక్కు కాదు. అరే ఎట్లయితేంద్రా, నువ్వు పేలవుడి చేయబట్టి 2 ప్రాణాలు బతికినాయి. ఏంటి 2 ప్రాణాలా? ఆ లెవెల్ రా. నువ్వు ఎల్లమ్మకున్ను నరసింహస్వామి గోత్తా అన్నావు చూడు, అవే మేకలు. అరే ఇటు ఫెయిల్ అయిందన్నా మహేంద్ర, 2 మేకలు అయితే బతికినాయి. నేను ఫెయిల్ అయితే అయిపోయా. సరే కానీ మీ రిజల్ట్ చూసుకోరి, మీ వాళ్ళు ఎంతమంది ఫెయిల్ అయ్యారు? అరే నేను అసలు ఫెయిల్ అయ్యానరా, నేను ఫెయిల్ అయితే మా అక్క నన్ను పీడాతో బొందే పెడుతుంది. సరే మరి నేను పోయేస్తా. అగోగో ఎటు పోతున్నావురా? అదే రా, తట్టపిగా తీసుకుపోయి నీ బొంద ఎవిరావద్దా? అంటే నేను ఫెయిల్ అని ఫిక్స్ అయిన వారా? నువ్వు ఫిక్స్ అవుట్ ఎక్కదిరా, నువ్వు ఆల్రెడీ ఫెయిలే. మీ అక్క నా రిజల్ట్ చూసుకోలేదు మరి, గట్టెట్లా చెప్తున్నావురా? ఓరు వారి నువ్వు నా వెనకనే రా. నువ్వు ఎవరిలో చూసుకుంటే రాసిన అనుకుంటాను, నాలో చూసుకుంటే రాసినావు. అప్పుడే మర్చిపోయినావా? నేను ఫెయిల్ అయినంటే నువ్వు కూడా ఫెయిలే. ఇక నేను రిజల్ట్ చూసుకుని వేస్ట్ రా. ఇక మా అక్క నన్ను బొందే పెడుతుందిరా. మీ బొందల గురించి తర్వాత కానీ మా అయితే చూడరు ఫస్ట్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏందిరా? రిజల్ట్ రా, రిజల్ట్. ఓ రిజల్టా? సరే నెంబర్ చెప్పు, నెంబర్ చెప్పు. 1109. 1109. అబ్బా అర్జున్గా పేలా తెలుసురా నాకు పేలని. 1 2 అయితా, మీ అన్న అయితే కానీ నేను ఎట్లా? ఓ రవులేగా ఫెయిల్ కాలే, పాస్ అయినవురా. మొత్తం ఎవరి దాంట్లో చూసి రాసినవురా? పాసారా? నా ముందట శ్రీలత పడ్డదిరా, నేను దాంట్లో చూసి రాసిన. ఎవతిరా రండ, అది నా గండన మోపైంది. నువ్వు పాస్ అయి నేను ఫెయిల్ అయితే మా అక్క నన్ను బతకనిస్తుందారా? ఇక నీ చేతనే నా బొందలా ఇస్తుంది. కానీ మీ బొందుల తర్వాత కానీ ఫస్ట్ నా రిజల్ట్ చూడరా. నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పరా. 1107. 1107. అబ్బా నువ్వు కూడా పాస్ అయినవురా? నువ్వెట్లా పాస్ అయినవురా? అంటే ఆడు లత వెనుక, నేను లత ముందు, అందుకే పాస్ అయినరా. లత 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 అజ్జే వాటి నా బొందకు వచ్చింది, దాని బొంద పెట్ట. అరే అవన్ ఏమనకరా, అవన్ ఏమన్నా అంటే మంచిగా ఉండదు, ముందే చెప్తున్నా. సరే పోదాంపా. ఎట్రా ఇంకేట్రా, పాస్ అయినా ఫెయిల్ అయినా అంటే పోదాంపా. నీ అవ్వ ఇలా రిజల్ట్ అట ఎట్లనో ఏమో. ఫెయిల్ అయితే మా బాబు నన్ను బతికనియాడు. ఒక సబ్జెక్ట్ మీద డౌట్ ఉంది కానీ ఒకవేళ దెబ్బ నాది ఫెయిల్ అయినా అనుకో
ఏం చేసుడేమో స్వామి దేవుడా అది పాస్ అయితే అట్లా చూడు జరా. ఏందిరా అశోకు ఏమో రంది కొద్ది పోతాను. రందంటే ఏం చెప్పానే ఇలా రిజల్ట్ అట కదా గదే భయం అవుతుంది పాస్ అవుతున్నా ఫెయిల్ అవుతున్నా అని. మీరు చూసుకురా రిజల్ట్? మేము కూడా ఇంకా రిజల్ట్ చూసుకోలేదురా, చూసుకుందామంటే భయం అవుతుంది. దా చూసుకుందాం. రిజల్ట్ చూద్దాం అంటే భయం అవుతుంది ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మీద డౌట్ ఉన్నది. మరి అట్లా అంటే నాకైతే 2-3 సబ్జెక్టుల మీద డౌట్ ఉన్నది. ఇక చూసుకోకుండా అట్లనే ఉంటే ఆగేది ఆగుతుందా? ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాం, పాస్ అయితే పాస్ అవుతాం. దా చూసుకుందాం. ఫస్ట్ మీ రిజల్ట్ చూడురే, తర్వాత నా రిజల్ట్ చూడుది. అబ్బో ఫెయిల్ అయితే మా ఆయన బతకనియాడు, నేను ఫెయిల్ గాను పాస్ అవుతా. సరే గాని అశోక్ నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పురా, రిజల్ట్ చూస్తా. అరే చెప్పినా కానీ ఫస్ట్ మీ రిజల్ట్ చూసుకోరు తర్వాత నా రిజల్ట్ చూడురు అని. ఫస్ట్ నా రిజల్ట్ చూడద్దు, ఫస్ట్ మీ రిజల్ట్ చూడుర్రి. అన్నకు భయం అవుతుంది కావచ్చు, ఫస్ట్ అయితే మీరు రిజల్ట్ చూసుకోరి. చూస్తా, నా చూసుకుంటా ఫస్ట్. పాస్ అయినా అన్ని పాస్ అయినా కానీ ఒక్కటే ఫెయిల్ అయినా. అమ్మయ్య మంచిగా. అగో అదేంది ఒక్కటి ఫెయిల్ అయినా ఎగురుతున్నావేంది? అంటే నేను 3 ఫెయిల్ అవుతా అనుకున్నా, ఒక్కటే ఫెయిల్ అయినా. ఇంకేంది ఇక సంతోషంగా అదా? అమ్మ ఇది 3 ఫెయిల్ అవుతా అనుకుంటే ఒకటే ఫెయిల్ అయింది అంటే నేను ఒకటి ఫెయిల్ అవుతా అనుకున్నా, మొత్తానికే ఫెయిల్ గాను పాస్ అవుతా. దేవుడా దేవుడా మొత్తం పాస్ అవుతాడు చూడు, మా అయ్యే చేతిలో నన్ను కాపాడు దేవుడా ప్లీజ్. ఏయ్ నీ నెంబర్ చెప్పే. 9949338299. నేను అన్నది ఫోన్ నెంబర్ కాదే, హాల్ టికెట్ నెంబర్. అయ్యో హాల్ టికెట్ నెంబర్ అనే, నేను ఫోన్ నెంబర్ అనుకున్నా. నాది లాస్ట్కి 1059. సరేనే కొడతావు. ఓ అశ్విని నువ్వు 3 ఫెయిల్ అయినవే. 3 ఫెయిల్ అయింది. నేను ఫెయిల్ అయితే నువ్వు సంతోషపడతానవేంది? అంటే నేను ఒకటే ఫెయిల్ అయినా గానే నువ్వు నాకన్నా 2 ఎక్కువ ఫెయిల్ అయినావు, అందుకే నాకు సంతోషం. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. నువ్వు నవ్వేదేముందే అందులో. నేను ఎట్లా 3 మంచిగా రాయలేదు, ఫెయిల్ అయితా అనుకున్నా, ఫెయిల్ అయినా. అశోక్ నీ నెంబర్ చెప్పురా. 1066 చూడు. అరే అశోక్ నువ్వు అన్ని పాస్ అయినవురా. కానీ ఇంగ్లీష్ ఒకటి ఫెయిల్ అయినవేందిరా? ఏందే ఫెయిల్ అయినా? మంచిగా చూడ మంచిగా చూడొచ్చారా, మంచిగా చూడు. మంచిగా చూసేది ఏముందిరా, ఆల్రెడీ ఫెయిల్ అయినావు. మంచి గిట్ట చూస్తే ఫెయిల్ అయ్యేది పాస్ అవుతావేంది? నువ్వు నేను సేమ్ చెరొకటి ఫెయిల్ అయినాం. ఫెయిల్ అయినా ఇప్పుడు ఎట్లనో ఏమో బాబాయ్ నన్ను ఉంచనే ఉంచాడు. అరే నీది ఒక్కటి వేనేందుకే నువ్వు గంత బాధపడతావు. మన 3 వేనే, నేనెంత బాధపడాలరా? మనకు సప్లీలు లేవారా? అవసరం అయితే సప్లీలు రాసుకొని పాస్ కావచ్చు, సప్లీలు లేకపోతే బాధపడాలి. ఫెయిల్ అయితే మీ ఇంట్లో ఊకుంటారు కావచ్చు కానీ మా ఊకోడే గట్లా. అవన్నీ పట్టించుకోవద్దురా. మా అంటే తిడతారు కొడతారు, తర్వాత 2 రోజులకు వాళ్ళే మర్చిపోతారు. నీకు కట్టిన అనిపిస్తే కన్నా గట్ల కాదు, మీ ఇంట్లో ఉన్నట్టు మా ఇంట్లో ఉంటే మంచిగా ఉండు. సరే నేను మళ్ళీ వస్తా. ఆనే ఆడు ఒక్కటి ఫెయిల్ అయినందుకే అంతగానో బాధపడతాడు. నేనైతే 3 ఫెయిల్ అయినా కానీ మరి నేనైతే బాధపడాలి? ఆడు వీక్ అనే నేను థమ్స్అప్ తాగిపిస్తేనే మనం తాగుదాం. అగో ఫెయిల్ అయితే థమ్స్అప్ తాగిపించుడే, పాస్ అయితే తాగిపియాలి. కానీ నేను 3 సబ్జెక్టు ఫెయిల్ అవుతా అనుకున్నానే, కానీ ఒక్కటే ఫెయిల్ అయినా. ఇంకా 2 సబ్జెక్టుల సప్లీ కట్టుడే కదా, అదే ఇది అనుకుంటా. పాక థమ్స్అప్ తాగుదాం. అరే పొద్దుగాల నుంచి ఫోన్ చేస్తాను కలుతలేదు. పొద్దుగాల ఎప్పుడో వేయండు రిజల్ట్ చూసుకొచ్చుకుంటా అని, ఊరడు అసలు ఎటు వేయండు ఏమో. ఆనే నేను థమ్స్అప్ పోపించిన తాగినావు, నువ్వు పోపియవానే. అగో నేనెందుకు పోపిస్తానే, నేను ఫెయిల్ అవుతుంది అంటే నేను ఇట్లా పాస్ అయినా, నేను కూడా ఫెయిల్ అయినా. మా ప్రశాంత్ అనబడ్డా మీకు ఇట్లా? ప్రశాంత అక్క, అయ్యో మా గణ వల్లే. ఎటు వేయండి అక్క? ఎటు వేయండో నాకు కూడా తెలియదు. పొద్దుగల రిజల్ట్ అని అన్నాక చూసుకొచ్చుకుంటాను వేయండు. గింత టైం అవుతుంది, జాడలేదు పత్తలేదు, ఇంకా అత్తలే. కొంపదీసి నువ్వు గిట్టేమన్నా అన్నావా అక్క? అంటే నేనేమన్నా, ఒకవేళ ఇట్లా ఫెయిల్ అయినామనుకో సీరి బొంద పెడతా,
అనుకుంటే గిట్లా అన్న గంతే. ఆడు ఫెయిల్ అయినట్టున్నాడు, అందుకే ఇంటికి అత్తలేడు. ఫెయిల్ అయితే నువ్వు షీరి బొంద పెడతా అన్నావు కదా, ఇందుకే అత్తలేడు కావచ్చు ఇంటికి. నాకు తెలిసి అక్క సీరి బొంద పెడతా అన్నది కదా, అదేం భయంతో ఆడేమన్నా చేసుకోలేగా. అంటే వాడు ఇట్లా ఏమన్నా చేసుకుంటారు అంటారా ఏంది? ఏమో మాకేం తెలుసు కానీ ఫస్ట్ అయితే నువ్వు ఫోన్ చేయకపోయినావు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందనే కదా గింత బాధ, అందుకే తిరుగుతున్నా. కథం పో, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మనిషి కనిపించలేడంటే ఏమన్నా వేసుకున్నట్టే. అయినా కానీ నీకన్నా బుద్ధి ఉండాలక్క. ఫెయిల్ అయితేంది పాస్ అయితేంది మళ్ళీ రాసుకోవచ్చు అని బుద్ధి చెప్పాలి. అబ్బా గట్లా అనుకుంటుర్రా, నాకు భయం అవుతుంది. నాతో పాటు మీరు కూడా రాండి, అందరం కలిసి ఎత్తుకుతాం రాండి. మామ నేను ఎన్నో పిట్టల్ని చూసినా కానీ నాకు ఏ పిట్ట నచ్చలే మామ. కానీ ఒక్కటే ఒక్క పిట్ట మామ, ఆ పిట్ట నాకు ఇక్కడ తాకింది మామ. ఏ పిట్ట మామ? సుతా? ఏ గది కాదు మామ, గిది మామ, గిది గీ పిట్ట నచ్చింది మామ. ఇది ఒక్కటి మామ ఇక్కడ తాకింది మామ. గీ పిట్టనా మామ? ఈ పిట్టాడే నేను పడి చచ్చిపోతా మామ, నాకు ఫుల్ లైకు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మామ అది నీకు నాకు ఇష్టమైన పిట్ట కాదు మామ, ఇది మనందరికి ఇష్టమైన పిట్ట. ఏయ్ తాగుర్రా. అరే చెప్పురా. అరే ఇవరిదాకా మనం కూర్చునే ఉన్నాం, ఇంకేం చెప్పాలరా? నువ్వు బీర్ పట్టరా అంటే చెప్పు పట్టినావు రా, చెప్పు పట్టినావు. బీర్ తాగు. సారీ మా, ఇది బీర్ అనుకున్నా. అశోకు ఓర్ అశోకు, అశోకు ఓర్ అశోకు. అగో ఏమైంది అన్న, ఏమో అశోక్ అని పిలుస్తాను. పొద్దున్నే నా కొడుకు కనబడతాడు, ఇక్కడ కనబడ్డా? మీ కొడుకు మాకేం కనబడతాడు? ఇగో ఇలా తమ్ముడు కనబడకనే మేము తిరుగుతాను. నువ్వు గిట్ట మీ కొడుకునేమన్నా అన్నావా? ఇలా రిజల్ట్ కదా, పొద్దున ఓ మాట అన్నా. ఏమన్నావు నువ్వు? కొంపదీసి బెదిరియలేగా? అంటే ఈ రోజులలో ఒక పెద్ద మనిషికి పరువు ఉండాలిరా, పరువు కాపాడు కొడుకు ఎందుకురా? ఖచ్చితంగా పాస్ అయితే బాబు, నీ పరువు కాపాడుదనే. అది అది బిడ్డ, ఒకవేళ పాస్ అయినా పరువు కాపాలనుకో, అప్పుడు చెప్తా నీ సంగతి నేను. ఒకవేళ నువ్వు పాస్ కాక ఫెయిల్ అయ్యానుకో బిడ్డ, నువ్వు భూమి మీద ఉండి వేస్ట్. ఎవరన్నా కొడుకుని గట్లా అంటారా? పాస్ అయితే పాస్ అవుతాడు, ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాడు. ఇక నీ భయానికి ఆడ ఏం చేసుకున్నాడు పో. మీరు గట్లా అనుకుంటే నాకు భయం అవుతుంది. అందరం కలిసి చూద్దాం బాగా. సరే అన్న, మా తమ్ముడు దొరకలేడు, అందరం కలిసి చూద్దాం. అందరూ ఒకటి దగ్గర ఉండవచ్చు. అగో అక్క, ఈ పసిగాడు ఈయనే ఉన్నాడు. అమ్మా ఈడు ఆ మందు తాగుతుండు కావచ్చు అని ఈడ తాగి తాగుతాడు అని నేను అనుకున్నా. ఈడు ఈ మందు తాగుకుంటే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుందా? ఎట్లయితేందక్క, మనిషి భూమి మీద కనబడతాడు పట్టు. నువ్వు అన్న మాటలకి ఇంకా చావలే. సరే పోదాంపా. మళ్ళా ఆడపోయి అన్న అయితే తిట్టవుగా మందు తాగుతాడు. ఏం తిట్టబట్టి కదాంపా. పసిగా అక్క తాగుతావా? గది నేను ఎందుకు తాగుతారా? మరి గిద్ద అవుతావా? చీ కాదురా, నువ్వు ఫెయిల్ అయినందుకు నేను తిట్టినందుకు ఇట్లా గా మందు ఇట్లా తాగి వస్తావని నేను భయపడి ఈడికత్తానా. నువ్వు ఈడికా చీ మందు తాగుతున్నావా? ఓ అక్క, ఫెయిల్ అయితే మాత్రాన మందాకి తెస్తారా? నువ్వు భలే ఉన్నావు పో. అంటే నువ్వు కూడా ఫెయిల్ అయినవా నల్ల మొక్క పోడా? మొత్తం ఆరు కారు వీగినాయి. అందుకే తాగుతున్నావా? వాళ్ళిద్దరి కూడా పోయినాయా? మంచిగా మోపైనరు పో. అక్క మేము ఫెయిల్ కాలే, పాస్ అయినాం. అగో మీరు పాస్ అయినా మీ ఇద్దరు తాగుతుండ్రా? అక్క పాస్ అయిన తాగుడే, ఫెయిల్ అయిన తాగుడే, తాగుడు మాత్రం పక్కా. మ్యూజిక్ మా కొడుకేడే కనబడతాడు, జర ఏడున్నాడు చెప్పుర్రి. మీ కొడుకు మాతో ఎందుకుంటాడు? మీ కొడుకు నాతో రాలేదు, ఎటువేండో తెలియదు. అయ్యో రాలేదా? పొద్దున్నుడు చూస్తాను, ఏడే కనబడతలేడు. మరి అన్న నేను రమ్మంటే రాలేదు, ఎటో పొలంకి వెళ్ళి డల్గా వేయండు, మాకు తెలియదు మరి. పొలంకే వేయండా? నేను చెప్పినా బాపు, ఎవరైనా కొడుకుని గట్లా అంటారా? ఇక నీ భయానికి ఆడేమన్నా వేసుకుంటాడు పో. మీరు గట్లా అనుకుంటే నాకు భయం అవుతుంది. గట్ట పొలాలకే వేసి చూద్దాం పారి. ఒకవేళ నువ్వు పాస్ కాక ఫెయిల్ అయ్యానుకో బిడ్డ, నువ్వు భూమి మీద ఉండి వేస్ట్.
ఉంది అక్కడ ఉన్నాడు అశోక్ దొరికిండు అబ్బో నా కొడుక నేను అనకుండా మంచుకుంటూ నా కొడుక దొరికిందా అరే ఏమైందిరా నీకు ఎందుకు బాయిలో దొరికినావు మేము లేవారా నీకు ఏం లేదు పొద్దుగాల నేనే ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నా పరువు వద్దని అన్నా పరువు ఏందే పరువు కొడుకు ఎక్కువ పరువు అంటే ఆ లచ్చన కొడుకునే మార్కులు ఎక్కువ రావాలని ఈయన తిట్టిండట అందుకే ఫెయిల్ అయినందుకు ఆ లయ్య పరువు ఏడబోతుందని వచ్చి బాయిలో దునికినట్టున్నాడు అనే బాపు నేను 6 కార్ సబ్జెక్టులు ఫెయిల్ అయినా కానీ నేను గిట్నే చేస్తానా గట్లా అంటే ఆ కొడుకుని అట్లా అనద్దు ఆనే బాపు నేను అప్పుడైతే మావోడిని ఫెయిల్ అయితే పండబెట్టి జీరుతా బొంద పెడతా అని తిట్టిన మావాడు గిట్లనే వచ్చి దునికిండా ఆవు అశోకు గిట్లనే ఉంటదా తండ్రనటైనా ఎవ్వరైనా అంటారు ఫెయిల్ అయితే పరువు పోతుందని గాయంతో మాత్రాన్ని కచ్చి బాయిలో దునుకుతావా కొడుకాని అన్నది తప్పే నువ్వు ఫెయిల్ అయితే ఫెయిల్గా పాస్ అయితే పాస్గా కాకపోతే గిట్లాంటి పని అయితే మాత్రం చేయకు ఓకేనా ఆ బాపు ఇది నీకు ఫస్ట్ ఉండాలి ఇప్పుడు ఏమన్నా అయితే ఎట్లుండు షెట్ ఎత్తు కొడుకును పోగొట్టుకుంటుగా బిడ్డ నాదే తప్పు ఎగ్జామ్ పోతే మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు కానీ కొడుకు పోతే సెట్ అసలు కొడుకు రాడు కదా నాదే తప్పు బిడ్డ నాదే తప్పు బాబు నేను చేసిన కూడా తప్పేనే ఇట్లా వేసుడు కరెక్ట్ కాదు ఈసారి మంచిగా లచ్చని కొడుకు కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటానే మంచి పేరు అయితే నీకు నీ పరువు కూడా కాపాడుతానే బాబు నాకు పరువు వద్దు చదువు వద్దు నాకు నువ్వు ముఖ్యం సరే మరి పోదాం పారు